హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇక్కడ నేనైతే మటన్ బిర్యానీ చేసా. యాక్చువల్లీ ఇది నేను చేయడం కూడా ఫస్ట్ టైము, కానీ టేస్ట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ. సో ఇది ఎవరైనా కానీ, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా చేయాలో నేను చెప్తాను, చూసేద్దాం రండి. సో ఇక్కడ నేనైతే 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. మనం ఎంత క్వాంటిటీ రైస్ అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ, మనం చికెన్ బిర్యానీకైనా మటన్ బిర్యానీకైనా రైస్ ఎంత క్వాంటిటీ ఉంటుందో సేమ్ క్వాంటిటీ మీట్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను 1 కేజీ బాస్మతి రైస్కి 1 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. నీట్గా రైస్ అయితే కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మటన్ కూడా మొత్తం మరి చిన్న చిన్న పీసెస్ కాదు, మరి పెద్ద పెద్దవి కాదు, మీడియం సైజులో పీసెస్ అయితే కొట్టించి నీట్గా కడిగేసి, దాంట్లో కొవ్వు అనేది ఉంటుంది, అవి తీసేస్తే బాగుంటుంది, లేదంటే అంత జిగురు జిగురుగా అనిపిస్తుందంట. సో అది తీసేసుకొని నీట్గా కడిగేసి వాటర్ అంతా పిండేసి, తర్వాత ఒక గిన్నెలోకి మటన్ అనేది తీసుకొని దాంట్లోకి ఫస్ట్ మటన్ అయితే నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. దాంట్లోకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. సో నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొంచెం కర్డ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్, కొంచెం ఆయిల్, అండ్ అలాగే లెమన్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ వేసుకొని మొత్తం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అది మ్యారినేట్ చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ మనం అయితే పక్కన పెట్టుకోవాలి, నీట్గా ప్రతి ముక్కకి పట్టేంత. నాన్ వెజ్ అంటేనే అంతా మసాలా మీద డిపెండ్ అయి ఉంటుంది. బాగా స్పైస్ కావాలి అని అనుకుంటే మనం కర్డ్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. కర్డ్ వేయడం వల్ల కొంచెం స్పైస్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మనం మ్యారినేట్ చేసేటప్పుడు కర్డ్ వేసుకుంటే మళ్ళీ కర్రీ ఉడికించేటప్పుడు ఇంకొంచెం కారం వేసుకోండి, అప్పుడు స్పైస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఈ వీడియోలో రికార్డ్ చేయడం అనేది కొంచెం ఉల్టా పుల్టా అయింది. కొన్ని లాంగ్లో, కొన్ని షార్ట్లో అలా డిఫరెంట్గా ఉంది. ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. ఆ వీడియో తీసేటప్పుడు మిడిల్లో అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా, కొంచెం ఫోన్ పెట్టిన పొజిషన్ అనేది మారడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం ఉల్టా పుల్టా అయింది. సో ఇక్కడ మనకి ఆనియన్స్ అన్నీ ఫ్రైడ్ ఆనియన్స్, కావాల్సిన అన్ని ఆనియన్స్ తీసుకొని అవన్నీ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇది మటన్ కర్రీ చేసుకోవడానికి కొంచెం తక్కువ ఆనియన్స్ తీసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అండ్ అలాగే 4 to 5 మిర్చి అయితే తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్, మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అవసరం లేదు, నేను ఇక్కడ కొంచెం తక్కువ వేసుకున్నాను. సో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో తర్వాత ఆయిల్లో మిర్చి అండ్ ఆనియన్స్ రెండు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ అనేది యాడ్ చేసుకోవాలి. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మటన్ మొత్తాన్ని ప్రాపర్గా మొత్తం కలిసేలాగా కింద నుంచి పైకి మొత్తం అంతా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి, 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఒక 1/2 కిలో టమాటో లేదా 3 to 4 టమాటోస్ అయితే యాడ్ చేసుకొని, ఆ టమాటోస్ వేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, మొత్తం కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా, చెప్పాను కదా పెరిగేయటం వల్ల మనకి స్పైస్ అనేది తగ్గుతుంది. మటన్లోకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. నాన్ వెజ్లోకి ఏదైనా కారం కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది, మరీ సప్పగా ఉంటే మంచిగా అనిపించదు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారం, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, ఒకసారి ఫైనల్గా సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను. సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను. ఫైనల్గా మొత్తం అంతా కలిపేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా మొత్తం అంతా వేసేసాను. అది కూడా వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఫైనల్గా ఒక గ్లాసున్నర మళ్ళీ వాటర్ అనేది వేసేసి నీట్గా మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 to 6 విజిల్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ముందే 3 విజిల్స్ కుక్ చేసుకుంటాం. సో పర్ఫెక్ట్గా మటన్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా సాఫ్ట్గా, ఏలుతో ఎలా అంటే వచ్చేసి అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చాలా బాగుంది.
సో ఫైనల్గా వాటర్ వేసేసిన తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి కర్రీలో. ఇంక ఫైనల్గా లిడ్ అనేది క్లోజ్ చేసేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. దెన్ తర్వాత వేరే గిన్నెలోకి మనం ఎంత క్వాంటిటీ రైస్ అయితే తీసుకున్నామో దానికి ఎసరు కన్నా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకులు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కొంచెం గీ అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా ఇది కూడా అంతా వేసేసుకొని హై ఫ్లేమ్లో మనకి బాగా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి అంతా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా తెరలిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా తెరలుతుంది వాటరు. బాగా తెరలిన తర్వాత వేస్తేనే రైస్ మనకి త్వరగా కుక్ అవుతుంది. సో ఫైనల్గా నానబెట్టిన రైస్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం లెమన్ వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఫుల్ లెమన్ హాఫ్ కట్ చేసి వేస్తారు. అలా వేయడం వల్ల మనకి చేదు అనేది వస్తుందంట. నాకు ఆ విషయం తెలియదు. నేను ఎప్పుడైనా స్లైసెస్గానే కట్ చేసి వేస్తాను. సో ఫుల్ లెమన్ 2 స్లైసెస్గా కట్ చేసి వేస్తే చేదు వస్తుందంట. అలా వేయకండి. సో అలా మొత్తం రైస్ కూడా మనకి 75% కుక్ అవుతూ ఉంటుంది. ప్యారలర్గా మనకి కర్రీ కూడా అయిపోతుంది. కర్రీ 4 to 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనము ఏ గిన్నెలోకి అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ మటన్ కర్రీ అంతా యాడ్ చేసుకొని మనకు ఆల్రెడీ రైస్ కూడా అయిపోతుంది. 2 ప్యారలర్గా అయిపోతుంది. సో తర్వాత రైస్ అనేది ఈ మటన్ పైన మొత్తం లేయర్స్ లాగా వేసుకోవాలి. చెప్పాను కదా వీడియో కొంచెం గడిబిడి అయింది. ఇష్టం వచ్చినట్లు గిరిగిరి తిప్పారు ఆ వీడియో కెమెరామ్యాన్ వచ్చేసరికి. సో కొంచెం కష్టమైన చూడండి. సో ఫైనల్గా మొత్తం లేయర్గా ఫామ్ చేసుకున్న తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అంతా యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ అండ్ అలాగే ఆ ఎసరు వాటర్ ఏదైతే ఉన్నాయో అవి పైన ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి దమ్ పెట్టేయటమేనండి. ఆఫ్టర్ 10 to 15 మినిట్స్లో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మనకి మంచి వేడి వేడి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుందండి. ఆ టైంలో చాలా అంటే చాలా బాగుంది. మీరే చూడండి అవుట్పుట్ అనేది. ఇంకా మూత పెట్టేసా. ఫైనల్గా నాకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అది డైరెక్ట్గా మనము ఏదన్నా స్టీల్ గిన్నె కాకుండా కొంచెం లైట్ వెయిట్ ఉన్న దాంతో నీట్గా సైడ్ నుంచి ఒక పక్క నుంచి తీస్తే మనకి రైస్ అనేది కూడా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వచ్చిందని. మా అన్న వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా దాంట్లోనే కర్రీలోనే కొంచెం గ్రేవీ అయితే పక్కకు తీసాను. ఇది వచ్చేసరికి మటన్ గ్రేవీ అనమాట. మటన్ గ్రేవీ అండ్ అలాగే మటన్ బిర్యానీ కాంబినేషన్ అయితే డెడ్లీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రైతా అయితే చెప్పనవసరం లేదు. నాకు చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా నెక్స్ట్ టైం చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్ టైం చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ అయితే నేను ఆల్రెడీ 3 or 4 టైమ్స్ చేశాను. కానీ మటన్ బిర్యానీ మాత్రం నేను ఫస్ట్ టైం చేయటం. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా నేను చెప్పలేను మాటల్లో. చూడండి రైస్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది. అది మొత్తం మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కింద ఉన్న మసాలా పైన ఉన్న ప్లెయిన్ రైస్కి కూడా మొత్తం పడుతుంది. చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్లో చెప్పండి. దీనికి మెయిన్గా మనం ఫస్ట్ మటన్ అనేది సపరేట్గా కుక్ చేసుకోవాలి. మటన్ అనేది 4 to 5, 6 విజిల్స్ వచ్చేసిన తర్వాత లాస్ట్ 2 విజిల్స్లో మనం రైస్ అనేది వేరే దాని మీద పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా. చాలామంది ఏంటంటే కొంచెం ప్యారలర్గా అని చెప్తారు. ప్యారలర్గా చేసుకోవచ్చు బాగా ఎక్స్పర్ట్స్ తెలిసిన వాళ్ళకి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కనుక ఆల్మోస్ట్ మటన్ అంతా బాగా పర్ఫెక్ట్గా ఉడికిన దాకా మీరు రైస్ పెట్టకండి. ఎందుకంటే రైస్ బాగా బాయిల్ అయిపోతే మళ్ళీ మనకి పర్ఫెక్ట్గా రాదు. అన్నం అంతా శుద్ధ అయిపోతుంది. అలా కాకుండా మటన్ ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది అన్న టైంలో రైస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోండి. అప్పుడు మటన్ అయిపోతుంది, రైస్ అయిపోతుంది 2 ప్యారలర్గా. దెన్ అప్పుడు మనం ఈ బిర్యానీ గిన్నె ఏదైతే ఉంటుందో దాంట్లోకి మటన్ వేసుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్
నాకు కొంచెం బాగా కోల్డ్ అయింది. మీకు నా వాయిస్ అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఇది తిన్న తర్వాత కొంచెం బెటరు. అంతే గాయ్స్, చెప్పడానికి ఏం లేదు. వీడియో లెంత్ ఎక్కువైంది, నాకేం మాటలు రావట్లేదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.